హరిహర వీరమల్లు మూవీ నుంచి 2 కొత్త అప్డేట్స్ ఉన్నాయి. అయితే ఆ అప్డేట్స్ ఏమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. హరిహర వీరమల్లు మూవీని డైరెక్ట్ చేస్తుంది జ్యోతికృష్ణ. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది ఏ దయాకర్ రావు. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, నోరా ఫతాహి, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ హరిహర వీరమల్లు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ హరిహర వీరమల్లు మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ భీమ్లా నాయక్. అయితే భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ అయ్యి 3 years అయిపోయింది. అయితే భీమ్లా నాయక్ మూవీ మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. భీమ్లా నాయక్ మూవీతో పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ తర్వాత 3 years టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ హరిహర వీరమల్లు మూవీలో యాక్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. చూడాలి పవన్ కళ్యాణ్ గారికి ఈ హరిహర వీరమల్లు మూవీతో కూడా ఒక మంచి హిట్ వస్తుందా అనేది. అయితే పవన్ కళ్యాణ్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ హరిహర వీరమల్లు మూవీ మంచి హిట్ అవుతుంది అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. చూడాలి పవన్ కళ్యాణ్ గారికి ఈ హరిహర వీరమల్లు మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. హరిహర వీరమల్లు మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు నిధి అగర్వాల్ గారు. అయితే నిధి అగర్వాల్ గారు ఈ హరిహర వీరమల్లు మూవీకి ముందు తెలుగులో ఒక మూవీలో యాక్ట్ చేసి చాలా కాలమైంది. అయితే నిధి అగర్వాల్ గారు చాలా టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో ఈ హరిహర వీరమల్లు మూవీలో యాక్ట్ చేస్తున్నారు నిధి అగర్వాల్ గారు. చూడాలి నిధి అగర్వాల్ గారికి ఈ హరిహర వీరమల్లు మూవీతో ఇంకొక మంచి హిట్ వస్తుందా అనేది. అయితే నిధి అగర్వాల్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ హరిహర వీరమల్లు మూవీ మంచి హిట్ అవుతుంది. ఈ హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు నిధి అగర్వాల్ గారు. చూడాలి హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అయ్యాక నిధి అగర్వాల్ గారికి ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఈ హరిహర వీరమల్లు మూవీలో నోరా ఫతాహి గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. అయితే నోరా ఫతాహి గారు ఈ హరిహర వీరమల్లు మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ మట్కా. అయితే ఈ మట్కా మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే నోరా ఫతాహి గారు మట్కా మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో ఈ హరిహర వీరమల్లు మూవీలో యాక్ట్ చేస్తున్నారు నోరా ఫతాహి గారు. అయితే నోరా ఫతాహి గారు ఈ హరిహర వీరమల్లు మూవీలో రాణి రోల్లో యాక్ట్ చేస్తున్నారు. చూడాలి నోరా ఫతాహి గారికి ఈ హరిహర వీరమల్లు మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ వస్తుందా అనేది. అయితే నోరా ఫతాహి గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ హరిహర వీరమల్లు మూవీ మంచి హిట్ అవుతుంది. ఈ హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు నోరా ఫతాహి గారు. చూడాలి హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అయ్యాక నోరా ఫతాహి గారికి ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. హరిహర వీరమల్లు మూవీ టీం ఈ మధ్య పాటలని అలానే ట్రైలర్ని విడుదల చేసింది. అయితే వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ హరిహర వీరమల్లు మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. అయితే ఈ హరిహర వీరమల్లు మూవీని ఈ July 24న రిలీజ్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా అనేది. అలానే హరిహర వీరమల్లు మూవీతో పవన్ కళ్యాణ్ గారికి, నిధి అగర్వాల్ గారికి, ఇంకా నోరా ఫతాహి గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.